స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని వంగపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామంలో ఇప్పుడు చేసిన దానికంటే గెలిచిన తర్వాత ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తారని, నా లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని వంగవల్లి ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు. వంగపల్లి గ్రామ ప్రజలకు, ఓటరు మహాశయులకు నా నమస్కారాలు. నా పేరు నకిత్తరాజు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు. నా గుర్తు లేడీ పర్సు. మీరు నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. గెలిచిన వెంటనే చేయవలసిన పనులు, వంగపల్లి క్రాస్ దగ్గర ట్రాన్స్ఫార్మరు ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నాను. దానితో పాటు ఇల్లంతకుంటకు పోయే దారిలో అదే వంగపల్లి క్రాస్ దగ్గర ఆర్చి అనగా కమాన్ కూడా నిర్మిస్తానని, వంగపల్లి ఊళ్ళో కోతుల బెడద లేకుండా చేస్తానని మాటిస్తున్నాను. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పేరు మీద పోస్టాఫీసులో నా సొంత జేబు నుండి 5,000 రూపాయలు ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాండు తీసుకెళ్ళి 21st రోజున, అంటే అమ్మాయి 21 రోజున పాప వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తానని మాటిస్తున్నాను. అదే ప్రకారంగా నా సొంత డబ్బులతో స్వర్గరథం ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నాను. కొన్ని కోరుకోవద్దు. ఆ కోరుకోవద్దనే విషయం ఏమిటనగా, చావు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు అదే రోజున నా సొంత డబ్బులతో 5,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తానని మాటిస్తున్నాను. దాంతోపాటు వంగపల్లి బీరప్ప గుడి వరకు లైటు వెలుతురు ఉంది. రెండూళ్ళ మధ్యలో అనగా వంగపల్లి పంగిడిపల్లి ఆ రెండూళ్ళ మధ్యలో ఆ రోడ్డు గుంతలమయంగా ఉంది. దాంతోపాటు చీకటి కూడా ఉంది. ఆ చీకటిని పారద్రోలడానికి వెలుతురు ఏర్పాటు చేస్తానని, ఆ గుంతలు లేకుండా చేస్తానని మాటిస్తున్నాను. వంగపల్లిలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది. అక్కడ ముక్కలు ఉన్నాయి. ఆ సీసీ రోడ్లు పూర్తి చేస్తానని, దాంతో పాటు డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నాను. ఎమ్మెల్యే గారు 3 సంవత్సరాలు ఉంటాడు ఇప్పటి నుంచి. ఆ 3 సంవత్సరాలలో ఆ ఎమ్మెల్యే ఫండ్స్ అంటారు. ఆ ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి నేనైతే సొంతంగా పెట్టుకునేటి కాకుండా మిగతా అయితే ఏవైతే మాటిస్తున్నానో అవి ఆ ఫండ్స్ ద్వారా నేను చేస్తానని మాటిస్తున్నాను. బతుకమ్మ బండ మీ అందరికీ తెలుసు, వంగపల్లిలో చివరికి ఉంటుంది. ఆ బతుకమ్మ విగ్రహం చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటూ లైటు వెలుతురు పెట్టుకుంటూ ఆ తూర్పు ముఖద్వారం, ఆ తూర్పుకు గేటు పెట్టుతానని మాటిస్తున్నాను. ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాటర్ ప్లాంట్ ఇస్తామని మాటిచ్చారు. ఆ వాటర్ ప్లాంట్కు 3,50,000 ఇస్తానని వాళ్ళు మాటిచ్చారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.